ఉప్పల్ బగాయత్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఒక హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది విశాలమైన రోడ్లు, ఎటు చూసినా పచ్చదనం, కొంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. కానీ ఈ ఉప్పల్ బగాయత్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బైక్ రేసర్లు, గంజాయి సేవించే వాళ్ళు, మద్యం తాగే వాళ్లకు దీని ఏమంటారు, ఒక స్పాట్గా మారింది ఇది. ఎంతోమంది పట్టపగటీలి మిట్ట మధ్యాహ్నం కూడా రోడ్లపైన, ఈ ఉప్పల్ బగాయత్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లపైన వాహనాలు ఆపుకొని, కార్లు ఆపుకొని, ఆ చెట్లు ఏవైతే చెట్లు ఉన్నాయో అక్కడ బహిరంగంగా కూర్చొని మద్యం సేవిస్తూ వాకింగ్ కోసం వచ్చిపోయే మహిళలు కావచ్చు, వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. కొంత వారి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. మరోవైపు బైక్ రేసర్లు, టూ వీలర్లు ఏవైతే ఉన్నాయో, స్కూటీలు, ఎఫ్జెడ్ బండ్లు, పల్సర్, ఇంకా రకరకాల వెహికల్స్ తీసుకొని వచ్చి విశాలంగా ఉండే ఈ రోడ్ల మీద ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ దారిలో నడుచుకుంటూ పోయే వాళ్ళకు కావచ్చు, ఇతర వాహనదారులకు కావచ్చు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చెప్పాలంటే ఈ రోడ్ల మీద, ఈ ఉప్పల్ బగాయత్ ఈ రోడ్ల మీద సాయంత్రం కాగానే మహిళలు, వృద్ధులు, పిల్లలు వాకింగ్కి వస్తారు. పిల్లలు సైకిల్ వేసుకొని తొక్కుకోవడానికి, సైకిల్ నేర్చుకోవడానికి వస్తారు. చాలామంది మహిళలు, యువతులు ఇక్కడ టూ వీలర్ నేర్చుకోవడానికి, కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇది ఖాళీగా ఉంటుంది కాబట్టి, ఇక్కడికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ కార్ డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ నేర్చుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ని చూసి భయాందోళనకు గురవుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఒక్క టైర్ మీద గాలిలోకి లేపి బండి నడపడం, అక్కడికక్కడే దాని ఏమంటారు విన్యాసాలు చేయడం అనేది, ఎక్కడ బైకు అదుపు తప్పి తమ మీదకి వస్తుందో, తమకు ఎక్కడ గాయాలవుతావు అని చెప్పేసి ఈ రోడ్లో చాలామంది అసలు రావడానికి, వాకింగ్కి రావడానికి కానీ, పిల్లల్ని తీసుకొని ఇక్కడ సైకిల్ నేర్పించుకోవడానికి, టూ వీలర్ నేర్పించడానికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇదే విషయాన్ని చాలామంది తొలి వెలుగుకు సమాచారం అందిస్తే మనం గత వారం రోజులుగా, 4 రోజులుగా ఈ రోడ్ల మీద ఒక నిఘా లాంటిది పెట్టాం. చూసిరు కదా ఎంత స్పీడ్గా వెళ్తుంది కార్. అది అంటే కార్లు ఇదే స్పీడ్లో వెళ్తూ ఉంటే, బైకులు కూడా ఇదే స్పీడ్లో వెళ్తూ ఉంటే ప్రమాదకరంగా, కొంత ఆ కారు అదుపు తప్పిన అటు చూసేలోపు రోడ్డు పంట నడుచుకుంటూ పోయే వాళ్ళకి ప్రాణాలకి ప్రమాదంగా మారుతూ ఉంది. కొంత ఈ ఆగడాలకు పోలీసులు కొంత స్పందించి ఇంకా కొంచెం నిఘా పెంచి, పెట్రోలింగ్ పెంచి కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే నిన్న మనం సమాచారం అందించినాం, కొంతమంది మందుబాబులని బహిరంగంగా, ఈ మధ్యాహ్నం సమయంలో బహిరంగంగా ఈ రోడ్ల మీద, ఇక్కడ రోడ్డు పక్కన కార్లు ఆపుకొని మద్యం సేవిస్తున్న వారిని తీసుకెళ్ళినారు. ఈరోజు కూడా ప్రమాదకరంగా బైక్ స్టాండ్ చేస్తున్న కొంతమందిని అయితే పోలీసులు వాళ్ళ బైక్ తాళాలు, బైక్లతో పాటు వారిని కూడా అదుపులోకి తీసుకెళ్ళినారు. మరి ఈ నిఘా, తొలి వెలుగు నిఘా ఇంకా పూర్తిగా ఇక్కడ కొంత మార్పు వచ్చేంత వరకు కూడా ఈ తొలి వెలుగు చేసే ఈ ప్రయత్నం కొనసాగుతుంది. దీనికి పోలీసు వల్ల సహాయ సహకారాలు కూడా అందుతాయని చెప్పేసి భావిస్తున్నాం. రోడ్ల మీద, నిర్మానుష్యమైన రోడ్ల మీద కావచ్చు, టూ వీలర్లు నడపడానికి, ఏదైనా అవసరానికి వాడుకోవడానికి, ఒక గమ్యాన్ని చేరుకోవడానికి టూ వీలర్లు వాడాలి. యువత అందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రమాదకరమైన బైక్ స్టంట్లు మీ ప్రాణాలకు ముప్పు తేవచ్చు, మీ తల్లిదండ్రుల కన్నీటికి కారణం కావచ్చు. బైక్ స్టంట్లకు అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఉప్పల్ బగాయత్ శిల్పారామం ఏదైతే ఉందో, శిల్పారామం వెనకాల ఉన్న ఈ ఖాళీ రోడ్లలో యువకులు బైక్లు వేసుకొని, స్కూటీలు వేసుకొని ప్రమాదకరంగా స్టంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు గత కొద్ది రోజులుగా ఇక్కడ వాకింగ్కి వస్తున్నటువంటి మహిళలు, పెద్ద మనుషులు కూడా తొలి వెలుగుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం వచ్చినాం గత 2-3 రోజుల నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈరోజు పోలీసు వాళ్ళు కూడా సమాచారం ఇచ్చినాం, వాళ్ళు వచ్చినారు. కొంతమంది బైక్ రేసర్లను అయితే అదుపులోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఖాళీ రోడ్ల మీద ప్రమాదకరంగా ఒక్క టైర్ మీద గాలిలోకి బండి లేపి నడిపిస్తూ రోడ్డు పైన వచ్చిపోయే వెహికల్స్కి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేలాగా చేస్తున్నారు. ఈ స్టంట్స్ చేసే వాళ్ళనైతే పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. బండి అనేది లైసెన్స్ లేకుండా నడపడం, హెల్మెట్ ఉండదు, లైసెన్స్ ఉండదు, ప్రమాదకరంగా ఒక్క టైర్ మీద లేపి స్పీడ్గా, మితిమీరిన వేగంతో అదుపు తప్పితే ప్రాణాలు పోయేంత ప్రమాదకరంగా ఈ రోడ్లపైన మొత్తం, ఈ రోడ్డు, ఆ రోడ్డు, ఇక్కడ కనిపించే రోడ్లు అన్నింటిలో వాళ్ళు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక 10-15 మంది గ్యాంగ్ ఉంటారు ఇక్కడ. ఆ 10-15 మంది గ్యాంగు ఈ రోడ్లలో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఉన్నారు. వచ్చిపోయే వాళ్ళకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అందింది. పోలీసులకు సమాచారం ఇచ్చాం, వాళ్ళు వచ్చారు, కొంతమందిని తీసుకెళ్తూ ఉన్నారు. మరికొంతమందిని కూడా ఈ స్టంట్స్, ప్రమాదకరమైన స్టంట్స్ ఎవరు చేసినా ఉపేక్షించబోం, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. వారి బండ్లు అవసరమైతే సీజ్ చేస్తాం.
వారి తల్లిదండ్రులు పిలిపించి మైనర్లు అయితే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇట్లా లేపేసి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతుంది. ఏం బండి అది? హోండా యాక్టివ్ సేమ్ ఇదే. ఎంత ఉంటుంది ఆ పిల్లని కేజీ? అంటే 18 నుంచి 20 లోపు అంతే. కంటిన్యూ స్టంట్స్ మొత్తమే అసలు కంటిన్యూ మనమే షాక్ కావాలి అసలు ఎడుకోవాలి ఉన్నారు అంత కంట్రోలింగ్గా అట్లా చేస్తుంటూ ప్రతి ఒక్క వెహికల్ ఇక బైకులు ఒకరిని చూసి ఒకరు ఇట్లా మొత్తం వెనుకోటి భయపడేవాళ్ళం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉప్పల్ బాగ్ అయితే ఈ రూట్లో మొత్తం ఇట్లా జరుగుతుంది? 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం కన్స్ట్రక్షన్స్ పెరిగినాయి కాబట్టి పెద్దగా తగ్గిపోయారు కానీ పబ్లిక్ లేకపోతే బాగా అసలు మీరు 4:30, 4, 5 మధ్యలో రాండి అప్పుడు ఎక్కువ కనిపిస్తారు. ఇంకా ఇప్పుడు సాయంత్రం అయింది కదా వెళ్ళిపోయారు. మామూలుగా అయితే 4:30, 5 మధ్యలో చూడండి మీరు కంపల్సరీ డైలీ 2-3 కనిపిస్తారు మీకు. అంటే అంత స్పీడ్గా ఈ బైక్ ఇచ్చి వాళ్ళని పంపించడం, అంత స్పీడ్గా ఈ జనాలు వాకింగ్ చేసే ఏరియా, పిల్లలు నడిచే ఏరియా ఏమైనా జరిగితే బాధ్యత వాళ్ళు మీరే పంపించారు? ఎవరు పంపించారు? మీకు ఏమైతే వాళ్ళు మావాడేలే మీ వాడే అట్లా అంత స్పీడ్ వస్తే పిల్లలు ఆడుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏందా బ్రదర్ మీరు ఏంటిది? పిల్లలు ఆడుకుంటా ఉంటారు, మహిళలు ముసలి వాకింగ్ చేస్తున్నారు. అంటే అట్లా బండి గుద్దితే అట్లా అంత స్పీడ్ గా రావడం కరెక్టేనా? ఇవి పార్కులు కాదు, ఇంకోటి కాదు. నువ్వు వీడియో తెచ్చి ఇది చేయడం అవసరం లేదు. అంటే జనాలకి ఇట్లా చేస్తే కరెక్టేనా? జనాలకి ఇబ్బంది పెట్టి పిల్లలు ఆడుకుంటే వాళ్ళ మీద బండి స్పీడ్ గా పోవడం కరెక్టేనా? ఇప్పటిదాకా ఏం చేసారు మరి మీరు? మీరు ఇప్పటిదాకా ఏం చేసారు మరి? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావు? వచ్చి మాట్లాడుతున్నావు కదా మావాడే మావాడే మరి ఎందుకైంది? ఎందుకు తీసుకొచ్చినారా బాడకమని తిరుగుతున్నాం? మేము అదే చెప్తున్నాం కదా, బాధ్యత ఉండాలి కదా, ఏం అవసరం మాట్లాడాలి కదా. మీరు బాధ్యత లేదా? అంటే నేను అడుగుతా, నేను మాట్లాడతా బ్రదర్ అని ఏం అడుగుతా? నీతో ఏం మాట్లాడాలి నేను? ఇది వాళ్ళు బండ్లు ఇచ్చి పిల్లలకు మైనర్లకు బండ్లు ఇచ్చి రోడ్ల మీద తోలి వాళ్ళు అడ్డగోలుగా బండ్లు నడిపి పిల్లలు మీకు స్పీడ్గా రోడ్లపై నడుచుకుంటూ పోయే వాళ్ళకి స్పీడ్గా బండి మీదకి రావడమే కాకుండా అడిగితే ఇంకా మీడియా మీద మన మీదనే ఇంకా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడు, అంటే ఆగ్రహంగా కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. अरे कहीं बिना कहीं को लेके आया, तुम्हारा लाइसेंस आया नहीं है, फिर कहीं को आया इधर, फिर उसका ऊपर चिल्ला रहे छोड़ो। अरे मनोड़े अपना आदमी है, छोड़ दो. పిల్లలు అట్లా వాళ్ళు డేంజర్గా బండి నడిపి రోడ్ల మీద పోయే మహిళలకు కావచ్చు, అక్కడ చిన్నపిల్లలు కాకుండా వాళ్ళ మీదకి బండి వేయింది. వాళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ చెప్పి మా పిల్లలు అని చెప్పేసి మీరు వచ్చారు. ఏమైందని అడిగితే మీరు ఇంకా ఉల్టా ఎందుకు అట్లా కోపంగా మాట్లాడుతున్నారు? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళని అడిగిర్రా? ఎవరిని? వచ్చిన పిల్లల్ని అడిగిర్రా? పిల్లలు మీ పేరు చెప్తున్నారు. అదే అడిగే పోతున్నాం మరి ఇంకే వాళ్ళకి ఇట్లా జనాలకి ఏమన్నా అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఇక రెస్పాన్సిబిలిటీ అవుతుందంటే ఏదన్నా జరగరాని ట్రాఫిక్ పోలీసు చొక్కబట్టి గుంజుతాడు, పోయి బస్ కింద పడి తలకాయ వాలిగింది. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మేము చెప్తాం? ఇక అది జరిగినవి జరుగుతూనే ఉంటే ఎవరేం చేయలేరు. వాళ్ళు రావడం తప్పు, అది మేము చెప్తున్నాం. అదే చెప్పకుండా తీసుకొచ్చారు, తీసుకొచ్చారులే, చెప్పకుండా తెచ్చిర్రు, అదే వచ్చింది బాధ, అందుకే ఊరికొచ్చినాం మేము. వాళ్ళు తప్పుంది బండి స్పీడ్గా నడిపారు. మీరు వచ్చి కూడా ఎట్లా మాట్లాడాలి? పైకి లేపుతున్నారు తెలుసా? మాకు భయం వేస్తుంది ఇక్కడ వాకింగ్ చేయాలంటే తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా నడుపుతున్నారు. ఇద్దరు పైకి లేపుతుండ్రు, వాడు కింద పడితే తల పగులుతుంది వాడికి. అంత అవసరం ఏముంది అలా బైక్? ఒకసారి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్, తల్లిదండ్రులు పిలిచి ఎంతమంది మేము చూపిస్తాం కావాలంటే ఎవ్రీడే వస్తాం ఈ టైంకి, మీరు చీకటమని రండి. మీరు ఒకసారి తల్లిదండ్రులు చచ్చిపోయారేమో అనుకుంటాం, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ, పిల్లలు ఎక్కడ, పేరెంట్స్ బాధ్యత లేదా? బైకులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 18 years లోపల వాళ్ళకి ఇట్లా కాళ్ళు లేపి ఒక ఆడమ్మాయి జరిగింది మొన్న. ఆమె గొడవ పడితే ఆమె మీద ఉల్టా మాట్లాడతారు. సైకిల్ నేర్చుకుంటూ ఉంటారు, మహిళలు అమ్మాయిలు 2 వీలర్లు నేర్చుకుంటూ ఉంటారు. ఈ రోడ్లలో డేంజర్ చేయాలంటే భయం వేస్తుంది సార్. వాకింగ్ మీరు వెహికల్ నడపడం పక్కన పెట్టండి, వాకింగ్ చేయాలంటే భయం వేస్తుంది. ఎంత స్టంట్ చేస్తారో తెలుసా? బ్యాక్ సైడ్ ఆడికి ఏమి ఉండదు, ఆ వెనకోడ పడితే అది తల పగులుతుంది. అసలు అంత భయంకరంగా స్టంట్ చేస్తారు. నెంబర్ ప్లేట్లు అవి కూడా ఉండవు. నెంబర్ ప్లేట్లు కూడా లేవు. వాళ్ళు మైనర్స్, 15 years 14 years పిల్లలు వాళ్ళు. అంటే ఎంతకాలం నుంచి జరుగుతుంది? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఏరియా వాకింగ్ వస్తున్నారు? ఇక్కడనే ఉండేది మేము, శ్రీరామపురం ఇక్కడనే ఉంటాము. 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కాళ్ళు లేపి వెనకకు ఒకడు కూకుంటాడు, బండి లేపి ఇటు కాళ్ళు లేపారు, ఒక ఆడ మీద అలిగితే రాయి తీసుకొని కొట్టడానికి కూడా వచ్చింది. ఆమె మీదకి ఎగురుతుర్రు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది.
ఎట్లా నడిపినా వీళ్ళు బండ్లు ఎట్లా నడిపారు ఇందాక మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా. ర్యాష్ ఉందన్న, చాలా ర్యాష్ బండి నడుపుతారు. ఆ పిల్లలు ఆడుతారు, పిల్లలు ఉన్నది మీద వస్తారు 60-70 స్పీడ్ మీద పోయింది అది బండి. అంటే ఉల్టా ఇప్పుడు మేము అడిగితే ఉల్టా మా మీదనే ఉల్టా మాట్లాడుతున్నాం. అది తప్పదు. అంటే మిమ్మల్ని కూడా వచ్చి బెదిరించారు అది ఇక్కడ. రమ్మ రారా అని బెదిరిస్తారు. అంటే రౌడీ షీటర్ అయింది. అంటే రోజు ఇట్లా ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇక రెగ్యులర్ అయితేనే ఉంది. ఇందాక ఒక కార్ రోడ్ బి పోయిండు, అదే ర్యాష్ డ్రైవింగ్. ఇక బండి కానీ కార్ కానీ ర్యాష్ డ్రైవింగ్. మనం కూర్చోవద్దు, ఇక నడవద్దు, ఏం చేయొద్దు. ఇక పోలీస్ పెట్రోలింగ్ ఎట్లా ఉందన్న? పెట్రోలింగ్ అయితే చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు రారు, ఇక పోలీస్ వాళ్ళు ఉన్నప్పుడు రారు. ఇక వేరేదైతే ఇక కూర్చున్నా కానీ ఇక ఇదే ప్రాబ్లం ఇక మనకి. అసలు బండ్లు ఇచ్చి లైసెన్స్ బిల్ లేదానికి. మైనర్లు, పూర్తిగా మైనర్లు, వాళ్ళకు నెంబర్ ప్లేట్లు, బండ్లకు నెంబర్ ప్లేట్లు ఉండవు. బిలో 18 years వాళ్ళకి నెంబర్ ప్లేట్లు ఉండవు. చిన్న పిల్లలు, బండికి నెంబర్ ప్లేట్లు ఉండవు, లైసెన్స్ ఉండదు. డేంజర్ స్టంట్స్ చేస్తూ రోడ్డు మీద వాకింగ్కి వచ్చే వాళ్ళని చాలా ఇబ్బంది, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవ్రీడే భయపడుతున్నాం తెలుసు. ఎక్కడ ఫోన్ చేస్తామంటే వస్తున్నారు, వీళ్ళు వచ్చేసరి పారిపోతున్నారు. మళ్ళీ అడుగుతుంటే ఏంది రామాయణ, అదే మైక్ పెడితే మాట్లాడరు. ఈ మైక్ నాకు కావాలన్నప్పుడు నేను మాట్లాడతా బ్రదర్. నీ ఇష్టం వచ్చినట్టు పెడతా అంటే నాకు అడిగినప్పుడు జనాల వైపు నుంచి ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పాలి నీ వైపు తప్పున్నప్పుడు. నువ్వు మైనర్కు బండి ఇచ్చి బయటకు పంపడమే తప్పు. ఇతర టైంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని ఆడించడానికో సైకిల్ నేర్పించడానికో ఇక్కడ ఈ రోడ్లపైన మొత్తం ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వస్తే పిల్లల్ని ఆడిపించుకోనికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి ఎట్లా ఉంది? బైక్ రేసింగ్లు చేస్తూ ఉంటారు, స్పీడ్గా బండ్లు గాల్లో లేపుతూ ఉంటారు, మీకు ఎట్లా ఉంటుంది? ఇంకా 9-10 అయితే వస్తారు. మొత్తం యూత్ పోరాలు 18-19 ఏళ్ళు ఉంటాయి. వెనుకొకడు ముందర ఒకడు కూర్చుంటాడు. అసలు వాడు బండి మీద ఏం కూర్చోడు, గాల్లోనే లేస్తాడు. వీడటే వెనక సైలెన్సర్ మీద కాలు పెట్టి మొత్తం లేపుకుంటూ పోతారు. అంటే పక్కకు రోడ్ సైడ్ నిలబడాలంటే కూడా భయం అవుతుంది. అంటే రోడ్ మీద పోవడం కాదు, పక్కకు నిలబడాలి. వాళ్ళు స్కిట్ అయ్యి వచ్చి మాకు తగులుతారేమని భయం అవుతుంది. అది అంటే పిల్లలను తీసుకొని వస్తూ ఉన్నారు అంటే ఎట్లా ఉంది మీకు? అంటే మేము రోడ్ పోటీ తిరగాలంటే కూడా భయం అవుతుంది. వాళ్ళు వచ్చి మాకేడ తగులుతారని. అది అంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఇట్లాంటివి? ఇక్కడ చాలా రోజుల నుండి చూస్తున్నాం. ఆ రోడ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు అది గాడ ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఆ రోడ్లో మేము ఒకరోజు ఛాయ్ తాగుతుంటే వరుస 3-4 బండ్లు ఒకదాని ఇంకొకటి 5-6 రౌండ్లు కొడుతున్నారు. చిన్నపిల్లలు ఆడ క్రికెట్ ఆడుతున్నారు. మేము పక్కన బాల్ ఉందని చూసి ఆడికెళ్ళి 70-80 స్పీడ్లో అనుకుంటూ వచ్చి అలా మీదకి వచ్చిండు ఆడు. అలా మీదకి వచ్చి కట్టు కొట్టుకొని పోయిండండి. ఇప్పుడు ఆ పిల్లలు నాకు ఇప్పుడు చెప్తుర్రు బండి ఎట్లా ఇష్టం ఉన్నాడు ర్యాష్గా డ్రైవింగ్. దాని నెంబర్ ఈ రోడ్ల రెగ్యులర్ ఇట్లా రేసింగ్లు అయితే ఉంటాయి, బైక్ రేసింగ్ బాగా. ఈ రోడ్ల మొత్తం రైడింగ్, బండ్లు లేపు నడుపుడు, ఇవే పిచ్చి పిచ్చి పనులు ఇడంతా. आड़कुने प्लेस మీరు చెప్పట్లేదు ఎట్లా చేసే వాళ్ళకి गाड़ी देखने का नहीं है, गाड़ी देखने का नहीं है, जाने का रोड पे స్పీడ్ గా బండి నడిపి ఇంకా అడిగిన వాళ్ళని పోలీసు వాళ్ళతో కూడా ఎట్లా బైక్ చేస్తున్నారో చూడండి. कितना स्पीड में जाना गाड़ी वो बोलो 10-20-40 कितना जा रहा तू मेरी गलती नहीं आपकी गाड़ी ఇప్పటివరకైతే తొలి వెలుగు చేస్తున్న ప్రయత్నానికి పోలీసులు సహకరిస్తూ ఉన్నారు. ఏదైతే సమాచారం అందించినామో వాళ్ళు వచ్చి వెంటనే నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, మందు బాబుల విషయంలో కావచ్చు, ఈ ప్రమాదకరంగా స్టంట్ చేసే పోకిరీల ఆగడాలను కొంత కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు వాళ్ళ సహకారం అయితే ఉంది. తొలి వెలుగు ఈ ప్రయత్నాన్ని ఇంకా కొనసాగిస్తే కొంత మార్పు వచ్చే వరకు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.